హెచ్సీఏను షేక్ చేస్తున్న అవినీతి ఆరోపణలు, టెన్నిస్ కు బౌచర్ టాటా, జపాన్ ఓపెన్ లో ముగిసిన భారత్ పోరాటం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. హెచ్సీఏ వ్యవహారంలో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో A1 గా ఉన్న జగన్మోహన్ రావును ఉప్పల్ స్టేడియానికి తరలించారు అధికారులు. హెచ్సీఏ ఆఫీసులో జగన్మోహన్ రావును విచారిస్తున్నారు. అవినీతికి సంబంధించి పలు కీలక ఫైల్స్ పరిశీలిస్తున్నారు. ఈ నెల 23 నుంచి మాంచెస్టర్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా పేస్ దిగ్గజం బుమ్రా ఈ మ్యాచ్ లో అసలు ఆడతాడో లేదో ఇంకా స్పష్టత రాలేదు. వర్క్ లోడ్ నేపథ్యంలో పూర్తి మ్యాచ్లు ఆడడని కోచ్ గౌతమ్ గంభీర్ ప్రకటించడంతో బుమ్రా ఖచ్చితంగా ఆడాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ జూలై 23 నుంచి మాంచెస్టర్ లో జరగనున్న 4వ టెస్టులో పంత్ 61 ఏళ్ల నాటి రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరో 101 పరుగులు చేస్తే ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక రన్స్ చేసిన భారత వికెట్ కీపర్ గా పంత్ నిలవనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు కుందరన్ పేరిట ఉంది. కేవలం 12 ఏళ్ల వయసులోనే చైనా బాలిక యూజీడీ స్విమ్మింగ్ పూల్ లో రికార్డులు బద్దలు కొట్టింది. వచ్చే నెల సింగపూర్ లో జరిగే ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ కు ఆమె అర్హత సాధించింది. 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే, 200 మీటర్ల బటర్ఫ్లైలో పోటీ పడబోతోంది. ఈ 3 విభాగాల్లో ఆమె పతకానికి గట్టి పోటీదారుగానే ఉంది. భారత మహిళల ఫుట్బాల్ జట్టు గోల్ కీపర్ అదితి చౌహాన్ ఆటకు వీడ్కోలు పలికింది. 17 ఏళ్ల పాటు కెరీర్ను కొనసాగించిన ఆమె ఐరోపాలో ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆడిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. గోల్ కీపర్ గా జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించానని అదితి తెలిపింది. ఫ్రీ స్టైల్ గ్రాండ్ స్లామ్ టూర్ చేసే భారత గ్రాండ్ మాస్టర్లు అర్జున్ ఇరిగేసి, ప్రజ్ఞానంద క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా ప్రపంచ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ టైటిల్ రేస్ నుంచి నిష్క్రమించాడు. 19 ఏళ్ల ప్రజ్ఞానంద మరోసారి ప్రపంచ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ ను ఓడించాడు. క్వార్టర్స్ లో కరువానాతో ప్రజ్ఞానంద, అబ్జుతో అర్జున్ తలపడనున్నారు. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ లో గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హరిక, వైశాలి డ్రా చేసుకోగా ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్యా దేశ్ముఖ్ ఓడిపోయింది. స్విట్జర్లాండ్ పై హంపి, రష్యాపై హారిక పాయింట్ పంచుకున్నారు. ఇవాళ టై బ్రేక్ లో గెలిచిన వాళ్ళు క్వార్టర్ ఫైనల్ చేరుతారు. మహిళల మ్యారథాన్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన కెన్యా అథ్లెట్ రూత్ డోపింగ్ లో పట్టుబడింది. దీంతో ప్రపంచ డోపింగ్ సమగ్రత విభాగం ఆమెపై ప్రాథమిక సస్పెన్షన్ వేటు వేసింది. ఆమెపై విచారణ కొనసాగుతుందన్నారు. గతేడాది అక్టోబర్లో చికాగో మ్యారథాన్ లో 2 గంటల 9 నిమిషాల 56 సెకండ్స్ లో రేస్ పూర్తి చేసి రూత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కెనడా స్టార్ బౌచర్డ్ టెన్నిస్ కు వీడ్కోలు చెప్పింది. ఈ నెల చివరిలో జరిగే మాంట్రియల్ టోర్నీయే ఆమెకు చివరిది. ఈ టోర్నీలో ఆమెకు వైల్డ్ కార్డు లభించింది. 2013 నుంచి సర్క్యూట్ లో ఉన్న బౌచర్డ్ కు 2014 సీజన్ కెరీర్ లో మలుపు. 2023 సీజన్ లో చివరిగా గ్రాండ్ స్లామ్ టోర్నీ క్వాలిఫైయర్స్ లో ఆమె ఆడారు. జపాన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. స్టార్ షట్లరు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, లక్ష్య్ సేన్ సహా భారత క్రీడాకారులంతా ఇంటి ముఖం పట్టారు. పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ చిరాగ్ జోడీ 22-24, 14-21తో చైనా జంట చేతిలో పరాజయం చవిచూసింది.